భూదార్ బెస్ట్ కొత్త ఆర్ఓఆర్ చట్టంలో ప్రత్యేక అంశం రైతులకు ఆధార్ తరహా కార్డులు, అందుకే పిఎంయు కమిటీ ఏర్పాటు చట్టంలో ఎందుకంటూ కొందరు విమర్శలు, అవసరం లేదంటూ రిపోర్ట్లు, కేంద్రం కన్నా ముందే తెలంగాణ ప్లాన్, అనేక ప్రయోజనాలతో కూడినటువంటి అంశం అంటూ చూస్తున్నాం. సో ఆధార్ లాగా భూదార్ అంటే భూమికి ఒక ఆధార్ నెంబర్ ఇచ్చేసి దాన్ని మొత్తానికి ఒక రైతుకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల చాలా రకాల అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. భూ సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందులో భూదార్ను చేర్చింది. ప్రతి మనిషి చిరునామా గుర్తింపును తెలిపే ఆధార్ మాదిరిగానే ప్రతి ఆస్తికి భూదార్ కార్డును జారీ చేయాలని నిర్ణయించింది. ఇది ప్రాపర్టీ అడ్రస్ను చెబుతుంది. ఏ భూ సంస్కరణను తీసుకురావాలన్నా ఈజీగా అమలు చేసేందుకు వీలుగా ఈ యూనిట్ కోడ్ దోహదపడినది. ఇప్పటివరకు మాన్యువల్ రిఫరెన్స్ను క్రియేట్ చేశారు. కొత్త చట్టం ద్వారా జియో ట్యాగ్స్తో ప్రాపర్టీని గుర్తించే వీలవుతుంది. దీంతో ఇప్పటిదాకా రైతుకు మాత్రమే ఉండే యూనిక్ నెంబర్ను ఇక ప్రతి ప్రాపర్టీకి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో అక్రమాలకు చెక్ పడటమే కాకుండా ఆస్తికి సరైన గుర్తింపు ఇస్తూ భూమి ఆస్తి హక్కుదారులకు తోడ్పడుతుంది. కేంద్ర సూచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆధార్ కార్డు ఏదైతుందో దాని కూడా ఈ భూములకు కానీ ఆస్తులకు కానీ ఏవైతున్నాయో దానికి కూడా ఒక ఆధార్ నెంబర్ క్రియేట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆలోచిస్తూ ఉన్నది. దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త ఆర్ఓఆర్ చట్టంలో ఈ యొక్క విధానాన్ని తీసుకొస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనివల్ల ఎవరికి ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. దానివల్ల ఎలాంటి భూ సమస్యలకు గొడవలు కూడా కబ్జాలు కానీ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అదొక మంచి పరిణామం అని చెప్పేసి చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రపంచ గమ్యస్థానం హైదరాబాద్ మంత్రి శ్రీధర్ బాబు. యుఎస్ఐబిసి తెలంగాణ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం, రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పిస్తాం, ఇదే ప్రభుత్వ లక్ష్యం అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా మంత్రి శ్రీధర్ బాబు ఎవరైతే ఉన్నారో ఐటీ మినిస్టర్ కేటీఆర్ కంటే అద్భుతంగా పరిపాలన అందిస్తూ ఉన్నాడు. కేటీఆర్ కంటే అద్భుతంగా ఇక్కడ ఐటీని డెవలప్ చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ ఏమో ఈరోజు తనకు వచ్చినటువంటి వాళ్ళకు పిట్టల దూరం ముచ్చట్లు మాయముచ్చట్లు చెప్పడంలో దిట్ట కాబట్టి మాటలకే పరిమితమైండు.